హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు మా కర్రీ అండి పుల్లకూర అనమాట. మా నాయనమ్మ స్టైల్లో పాతకాలంలో ఈ విధంగా చేసేది మా చిన్నప్పుడు. మీకు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను, ఎలా చేయాలో చూద్దాము. కాలుతుంది, వేడి వేడి ఉంది కదండి, కాలుతుంది చేతులు. తిందామండి వాళ్ళకి. చాలా బాగుందండి పుల్లకూర. పుల్లగా, ఎక్కువ పులుపు లేకుండా నార్మల్గా ఉందన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. పిల్లల కానుంచి పెద్దల వరకు తినొచ్చు. మంచి హెల్తీ ఫుడ్ అండి. మాటలు రావట్లేదండి, అంత బాగుందన్నమాట. నేను కూడా అనుకోవట్లేదు ఇంత టేస్టీగా నేను చేయగలుగుతున్నానని కూడా నేను అనుకోలేదు. బాగుంది. ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఆకుకూరలకి కూరగాయలకి మందులు ఎక్కువ కొడుతున్నారు కదండి. అలాంటప్పుడు ఎక్కువ నీళ్ళల్లో సాల్ట్ వేసి కొద్దిసేపు ఒక పావు గంట నానబెట్టాలండి. ఈ విధంగా అన్ని రకాల ఆకులు ఈ విధంగానే నానబెట్టేసి 3-4 సార్లు కడిగి బెజ్జాల గిన్నెలో వడేసుకోవాలండి. ఇది బచ్చల కూర అండి. తర్వాత ఇది తోటకూర అన్నమాట. ఇది తోటకూర ఉప్పేసి నానబెట్టేసి కడిగేసేయాల. ఈ తోటకూర కానీ గోంగూర కానీ మళ్ళీ బచ్చల కూర కానీ వేయనండి. సాల్ట్ వేసి కడిగి పెడితే మంచిగా క్లీన్ అవుతుంది. ఇసుక బయటకు వస్తుంది, ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయండి. ఈ 3 నేను అదే విధంగా నీళ్ళల్లో కడిగి పెట్టాను అన్నమాట. స్టవ్ వెలిగిస్తున్నానండి. కుండలో చేస్తాను. నాయనమ్మ కుండలోనే చేసేది ఈ కూర అనేది. ఎలా చేయాలో చూద్దాము అని. ఈ గంట పెద్ద గంటేనండి, దీంతో వేయాల నూనె. వేడైనాక తాలింపు గింజలు కొంచెం తిప్పాల. అట్లానే పెడితే మాడిపోతాయి తిప్పకుండా ఉంటే. ఈ తోటకూరకి ఎండుమిరపకాయలు ఎక్కువ పడతాయండి. ఎందుకంటే కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయరు. ఎండుమిరపకాయలు ఒక 10 వేస్తా అన్నమాట. కారం ఎక్కువ ఉండాలా ఆకుకూరలకి. మంచిగా ఆగాలన్నమాట దోరగా. ఎల్లిపాయలండి కచ్చాపచ్చ దంచా కదా. అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరనమాట. కొన్ని కూరలలో ఎల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆకుకూరకి ఎక్కువ వేసేది నాయనమ్మ ఎల్లిపాయలు. దోరగా ఆగాలండి. ఎల్లిపాయలు వేగినాక ఉల్లిపాయలు వేయాలన్నమాట. పచ్చిగున్నప్పుడు వేయకూడదు. ఎల్లిపాయలు వేగితేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది. కలర్ వచ్చింది, బాగా వేగినాయి కదా ఎల్లిపాయలు. ఈ విధంగా వేగితే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేద్దామండి. కలపాల. ఉల్లిపాయ కూడా ఈ విధంగా వేగాల. బ్రౌన్ కలర్ వచ్చింది కదా. వచ్చినాక అప్పుడు తోటకూర అండి, ఇది సన్నగా తరిగాను. తోటకూర ఫస్ట్ వేయాలా అన్నిటికంటే కూడా. 3 రకాలుగా అని చెప్పా కదా. ఫస్ట్ తోటకూర వేసి కలపాలండి కిందికి పైకి. ఇది బచ్చల కూర అండి. తోటకూర వేసిన తర్వాత బచ్చల కూర వేయాలి.
ఇది కూడా ఇది సన్నగా జరిగిన గోంగూర ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా పెట్టేసి మూత పెట్టాలండి. మూత పెట్టామంటే కలిపే పని ఉండదండి. ఇది ఇంకా వాటర్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది ఆకు అనేది. ఇదిగోండి ఆకు వేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేసాం అనుకోండి, సిమ్లోనే అది మగ్గిపోతుంది, మంచిగా లోనకి వెళ్ళిపోతుంది అనమాట. ఆకు అనేది వాటర్ వస్తుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉంచినాక చూద్దామండి. ఇప్పుడు సిమ్లోనే ఉంది. ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టపడతారండి. వెనకటి వంట కదా, నాయనమ్మ అని నేను అడిగేదాన్ని, ఇంకా పుల్లగా ఉంది ఎందుకు, ఈ కూర భలే టేస్ట్ ఉంది నాయనమ్మ, ఏమేసి చేసినావు అంటే 3 రకాల ఆకుకూరలు వేసి చేసినా బాగుంటుంది, పుల్లగా, చింతపండుతో అవసరం ఉండదు, గోంగూర వేసుకుంటే చాలు, ఏ ఆకుకూర వేసినా గోంగూర వేసుకుంటే పుల్లగా బాగుంటుంది అనేది. అట్లాగే మా పాప కూడా ఇప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టం అండి. వారానికి 2-3 సార్లు చేసి పెట్టమంటుంది ఈ తోటకూర అనేది, మా నాయనమ్మ చేసే విధానము. మా అమ్మ కూడా ఈ విధంగానే చేస్తుంది. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారండి ఈ విధంగా. మీరు కూడా చేసుకొని చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. టేస్టీగా ఉంటుంది అనమాట. చూద్దామండి, ఒక 2 నిమిషాలు ఉంచా అన్నమాట. చూడండి, కిందికి లోనికి వెళ్ళిపోయింది ఆకు అనేది, కొంచెం వాటర్ వస్తుంది. వచ్చినప్పుడు మనము ఈ విధంగా ఈజీగా ఉంటుందండి తిప్పటానికి. అప్పుడు వేసినప్పుడు తిప్పలేము, ఆకుననేది బయటికి పడిపోతుంటుంది తిప్పే కొద్దీ. ఈ విధంగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే చాలండి, మనకి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట మనము ఈ కూర తిప్పటానికి. అంతేనండి, ఇంకా సిమ్లోనే మగ్గనియాల, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. మూత పెడదాము, 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం, తొందరగా అయిపోద్దండి ఈ కూర అనేది. 5 నిమిషాలు అయినాక చూద్దామండి, ఈ విధంగా వచ్చింది వాటరు. ఇప్పుడు సాల్ట్, కల్లుప్పు వేయాలండి. ఈ వాటర్ వస్తుంది కదా ఆకుకి, కల్లుప్పు వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. పులుసు కూరలకు కూడా వేయొచ్చండి, కల్లుప్పే వేయాలి పులుసు కూరలకి. ఈ విధంగా 1.5 టీ స్పూన్ వేసేసి మళ్ళీ కలపాలండి. పులుపు కదా, కొంచెం ఉప్పు మంచిగా పడుతుంది, కానీ చూసి వేసుకోండి. ఇంకా కారము ఇవి ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఇదే మంచిగా మగ్గిద్దండి, మంచిగా సిమ్లో పెట్టి ఉడకనియాల. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టారు. చూద్దామండి, ఇదిగోండి వాటర్ వచ్చేసి మెత్తగా ఉడికింది చూడండి. ఇట్లా ఉండాలా తోటకూర అనేది, పుల్లకూర అనమాట ఇది. అన్నంలో కలుపుకొని తింటే భలే అన్నంలో కలుపుకొని తింటే మెత్తగా వెళ్ళిపోతుందండి, మంచిగా టేస్ట్గా మెత్తగా జారిపోతుంది అనమాట. అంత నున్నగా ఉంటుంది ఈ కూర అనేది. మంచిగా ఉడికి దగ్గరకు ఉడికినాక నూనె తేలిద్ది అనమాట. నేను మళ్ళీ అప్పుడు చూపిస్తాను లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది కూర. ఏందండి చూద్దాము, అదిగోండి నీరంతా ఇనికిపోయింది, ఇంకా ఆ విధంగానే రావాలా. కూర రెడీ అయిపోయిందండి, అంత నీళ్ళంతా ఇనికిపోయి ఈ విధంగా ఉండాలన్నమాట. అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుందండి. నోరు ఊరుతుందండి, మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరుతుందండి. అన్నము తినాలని తొందరగా అట్లా టేస్ట్ వస్తుందన్నమాట అది స్మెల్ అనేది. ఎందుకంటే పుల్లకూర అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కదండి, నాయనమ్మ చేసింది కదా, అందుకు ఆ కాలంలో వంటలు అనేవి కుండలో చేసింది కాబట్టి
నాయనమ్మ చేసినట్లు నేను కూడా చేశానండి. అప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి కదా, అందుకు ఇప్పుడు బాగా తినాలనిపిస్తుంది. వేడివేడిగా అన్నం చేశాను, ఇప్పుడు కూర వేసుకొని నేను తింటాను. మా వారికి కూడా చాలా ఇష్టము, మా పాపకు కూడా చాలా ఇష్టము. అయితే మా పాప ఇప్పుడు తను హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి హాలిడేస్ టైంలో తింటుంది అనమాట. ఇప్పుడు వేడివేడిగా తిందామండి, మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఆరోగ్యానికి మంచిది కదా. ఆకుకూరలు 3 రకాల ఆకుకూరలు, చింతపండుతో అవసరం లేదు, టమాటాతో అవసరం లేదు, గోంగూర కాంబినేషన్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తిందాము, తొందరగా తిందాము అనిపిస్తుంది ఆ స్మెల్ అనేది పుల్లగూరగా. అదే వేడి అన్నం అండి, తిందాము. నాకు ఇష్టమైన పుల్లగూర అండి. ఇదండి ఇష్టమైన పుల్లగూర. కాలుతుంది, వేడి వేడి ఉంది కదండి, కాలుతుంది చేతులు. తిందామండి కలుపుకుని. ఇది సంగటికి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి ఈ కూర అనేది. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తిందామండి వాళ్ళకి. చాలా బాగుందండి పుల్లగూర. పుల్లగా, ఎక్కువ పులుపు లేకుండా నార్మల్గా ఉందన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. పిల్లల కానుంచి పెద్దల వరకు తినొచ్చు. మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇక చూడండి, ఈ మిరపకాయ మనకి ఘాటు సరిపోలేదు అనుకోండి, ఈ మిరపకాయని ఇట్లా అనాలా, ఇదిగో ఇట్లా వస్తుంది. ఇట్లా కలుపుకోవాలన్నమాట. మనకు ఘాటు కావాలంటే మంచిగా కలుస్తుంది. మిరపకాయ ఉడికి కదా, ఆ రసం అనేది బాగా దిగుతుంది మంచిగా. ఇలా టేస్టీ వంటలు వస్తుంటాయండి, చూడండి. మా నాయనమ్మ అండి ఈ విధంగా రకరకాల వంటలు చేసి మా చిన్నప్పుడు బాగా పెట్టేది, టేస్టీగా. ఎట్లయినా పెద్దవాళ్ళు చేసే వంటలే వేరు కదండి, కుండలలో చేసిన టేస్టే వేరనమాట. రకరకాల సింపుల్గా చేస్తారు, అంత రుచిగా ఉంటాయి. అది నేను చేసినా కూడా అట్లానే వచ్చిందండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.